హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. అదే ఈ మంగళవారం జరగబోయే ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించి ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మనం ఆక్షన్ ఎలా చూడొచ్చో, ఇంకా ఈ ఐపీఎల్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ మ్యాచ్ ఎవరికి ఉంటుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గైస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూస్తుంటే. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఈ మంగళవారం జరగబోయే ఆక్షన్లో ఏ ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం ఐపీఎల్ ఆక్షన్ యొక్క టైమింగ్స్ చూసుకుంటే, అది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది చూసుకుంటే, ఆక్షన్ లైవ్ అయితే మధ్యాహ్నం 12 గంటలకి, అదే ఈ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి ఆక్షన్ లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్గా ఆక్షన్ విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంటకైతే ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆక్షన్ ఇయర్గా హ్యూజ్ ఎడ్మర్స్ కానీ లేకపోతే మల్లికా సాగర్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరైతే ఆక్షన్ అయితే కండక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆక్షన్ ఎలా చూడాలనే విషయానికి వస్తే, మొబైల్లో అండ్ ల్యాప్టాప్లో చూసేవాళ్ళైతే జియో సినిమాలో చూడొచ్చు. ఇంకా టీవీలో చూసేవాళ్ళైతే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో అయితే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది కామెంట్ చేసిన విషయం, అదే 2024 ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక డేట్ అయితే బాగా అలచల్ అవుతుంది. ఇందుకే ఆ డేట్ ఎప్పుడంటే మార్చి 24 సండేనైతే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి ఉంటుందంటే, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి సిఎస్కే ఇంకా గుజరాత్కి. ఇదేంటి గుజరాత్ కెప్టెన్గా హార్దిక్ పెట్టా గైస్, 1 సెకండ్. ఇప్పుడు ఓకే, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రన్నర్ అప్స్ అయినటువంటి గుజరాత్ టైటన్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ అయితే 2024 మార్చి 24న సండే నైట్ 7:30కి అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ మ్యాచ్లో ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది. అదేంటంటే శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం తన లైఫ్లో కెప్టెన్సీ చేస్తున్నాడు, అది కూడా ఐపీఎల్కి. అండ్ ఐపీఎల్లో అన్ని టీమ్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది మహేంద్ర సింగ్ ధోని. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. గాయస్, ఇంకా ఫైనల్గా ఐపీఎల్ ఆక్షన్ అండ్ ఐపీఎల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఆక్షన్లో ఏ ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ వెళ్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్ ఆక్షన్కి అయితే చాలా దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ నుంచి మన ఛానల్ రెగ్యులర్గా ప్రతి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.